కడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ మహానాడులో కావలి నుంచి భారీగా టీడీపీ నాయకులతో కలిసి హాజరయ్యామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎప్పుడు అండగా నిలిచారని ఆయన చెప్పారు. కడపలో జరుగుతోన్న మహానాడుతో 3 రోజుల పాటు పండుగ వాతావరణం నెలకొంటుందని అంటున్న కావ్య కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. కార్యక్రమానికి ఇప్పటికే ప్రజాప్రతినిధులు మహానాడు యొక్క ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కాస్త ఆలస్యం అవుతున్నట్టు పరిస్థితి కనబడుతోంది. దాదాపు 5 కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ జామ్ అవడంతో ఎమ్మెల్యేలు కూడా డైరెక్ట్ గా నడిచి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. సార్, కావ్య కృష్ణారెడ్డి గారు, మహానాడు కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. 3 రోజులు పండుగ వాతావరణం నెలకొంది. ఏంటి సార్, ఎలా ఉండబోతుందంటారు? ఇది తెలుగు వారి పండుగ, తెలుగు భాష పండుగ, తెలుగు దేశం పండుగ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి పండుగ. కులాలకి, మతాలకి, వర్గాలకి సంబంధం లేకుండా ప్రతి తెలుగువాడు చేసుకునే పండుగ ఈ పండుగ. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు, రేపు, ఎల్లుండు తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గే విధంగా భారతదేశంలో కూడా ఏ పార్టీ కూడా నడుపుకునేటువంటి విధంగా కార్యకర్తల అభిరుచులకు అనుగుణంగా నడుపుకునేటువంటి ఈ మహానాడును ఈ రోజున కడపలో జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇది తెలుగు వాళ్ళు గర్వించదగ్గటువంటి మహా కార్యక్రమంగా అది వెలుగొందకపోతుంది. కావలి నుంచి ఎంతమంది వచ్చారు, అదేవిధంగా రేపు బహిరంగ సభకు ఎంతమంది రాబోతున్నారు సార్? కావలి నుంచి మాకు 194 మంది డెలిగేటర్స్ గిట్ట పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజున ఇక్కడ దాదాపు 300 మంది కార్యకర్తలు ఇక్కడికి విచ్చేయడం కూడా జరుగుతుంది. ఈ నెల 29 జరిగే బహిరంగ సభగా కావలి నుంచి 5,000 మంది ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. తొలిసారి ఎమ్మెల్యే గారు, మహానాడు కార్యక్రమంలో తొలిసారి ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ కూర్చోబోతా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా యువతకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు మహానాడు? ముఖ్యంగా ఇది నాది పూర్వజన్మ సుకృతం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు కృషి. ఈ రోజున ఆయన నన్ను దగ్గర తీసిన విధానం వల్ల ఈరోజు నేను కావలికి సేవ చేసే భాగ్యం దక్కింది. ఆయన నాకు గుర్తించి, నాకు అవకాశం ఇచ్చి, నాకు ఈ ఉన్నతమైన స్థాయిని తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి చేతులెత్తి నమస్కరించాలి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ కావలికి సేవ చేయడమే భాగ్యంగా తీసుకొని ఈరోజు నేను పని చేయబోతున్నా. సో ఇది 3 రోజుల భాగంగా ఇటు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా, మంత్రులు సైతం ఈ యొక్క ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ కూడా మహానాడు యొక్క సభా ప్రాంగణానికి ఇప్పటికే కావలి శాసనసభ్యులతో పాటు మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లేటుగా వచ్చినా కూడా వారి యొక్క పూర్తి స్థాయిలో మహానాడు సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది మహానాడు యొక్క తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.